హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. దిస్ ఈజ్ జ్యోత్స్న. ఈరోజు మేమందరం ఫ్యామిలీతో కలిసి సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌కి వెళ్ళామండి. ఆషాఢం ఆఫర్స్ అన్నీ ఉన్నాయి కదా! చాలా బాగున్నాయి ఆఫర్స్ అన్నీ. ఫస్ట్ మా పాపని రెడీ చేసేసి ఉయ్యాల్లో పడుకోబెట్టేశాను. ఎంత బాగా పడుకుందో కదా! చూడండి మా పక్కన వెదర్ కూడా ఎంత చాలా బాగుందో. వెళ్ళే ముందు పాపకి కంపల్సరీ ఫీడ్ చేసేసానండి నేను. ఎందుకంటే మళ్ళీ షాపింగ్‌లో డిస్టర్బ్ చేయకూడదు కదా! అందుకోసమే. ఎంత బాగా నవ్వుతుందో ఫీడింగ్ అయిపోయాక. కడుపు బుజ్జ నిండినట్టుంది పాపయ్యకి కదా! చూడండి వాళ్ళ పప్ప నవ్విస్తా ఉన్నాడని ఇంకా నవ్వుతూనే ఉంది. అలా కాసేపు పాపతో ఎంజాయ్ చేసేసి ఇక ఫ్యామిలీ మొత్తం రెడీ అయ్యి ఇక బయలుదేరామండి ఇక మేము షాపింగ్‌కి. తను ఎంత బాగా రిలాక్స్ అవుతుందో వెళ్తున్నామని చెప్తా ఉంటే. చేసేసేయండి ఇక బాయ్. బాయ్ చెప్తుంది అందరికీ ఇక. మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్. పాపతో ఫస్ట్ టైం అండి షాపింగ్ మాల్ వెళ్తున్నాము. ఎలా ఉంటుందో డిస్టర్బ్ చేస్తుందేమో చూడాలి. ఓకేనా? చూస్తూనే ఉండండి, మీకు చాలా బాగుంటుంది. చూసారు కదా, మేమైతే థర్డ్ ఫ్లోర్లో ఉంటామండి. దిగాలి ఎక్కాలంటే చాలా కష్టం కాబట్టి ఎక్కువ దిగను ఎక్కను నేనైతే. చూడండి మేమైతే సిఎంఆర్ షాపింగ్ మాల్కి రీచ్ అయిపోయాను. లోపల వెళ్ళాక వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పాప కొద్దిగా డిస్టర్బ్ చేయడంతో తనని పాపకి ఇచ్చేసాను. నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది డ్రెస్సెస్ అన్నీ. డ్రెస్సెసే కాకుండా ఇక దిల్సుఖ్ నగర్ అండి మేము వెళ్ళిన బ్రాంచ్. వెళ్ళాక ఊరికే రాలేం కదా, ఆడవాళ్ళం మనము. ఏదో ఒకటి కనిపిస్తాయి కొనుక్కోవాలనిపిస్తుంది కాబట్టి ఇవైతే తీసుకున్నాను నేను. నెక్లెస్ అండ్ చైన్ కలిపి వచ్చాయి. గెస్ చేయండి ఎంత ఉంటుందో. ఓకేనా? చాలా బాగుందండి. ఈసారి మంచిగా తీసుకున్నాను అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బెడ్స్ అండి. నేను రెగ్యులర్గా ఎక్కువ బ్లాక్ బెడ్స్ వేసుకుంటూ ఉంటాను. అది రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాను ఏదో ఒక మోడల్స్. ఈసారి వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇక ప్యాక్ చేసి పెట్టుకుంటున్నానండి. మళ్ళీ పాప లేచిందంటే ఇక ఆడుతూ ఉంటుంది, అందుకోసం అనేసి. నెక్స్ట్ వచ్చేసి చిన్న పాపకి డ్రెస్సెస్ డైలీ వేర్ కోసం అనేసి ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇక కంపల్సరీగా మనం బయటికి వెళ్ళామంటే ఇది ఎన్ని ఉన్నా మనకు సరిపోవు. క్లచెస్ అయితే కనిపించినప్పుడల్లా తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. మా హస్బెండ్ అంటేనే ఉన్నాయి కదా అనేసి, కానీ తీసుకున్నాను ఇక నేను. ఇక మెయిన్గా వెళ్ళింది సిఎంఆర్ కాబట్టి ఇక ఆ డ్రెస్సెస్ చూసేద్దామా. మెయిన్గా యాక్చువల్లీ నేను శారీస్ అండ్ డ్రెస్సెస్ 2 చూద్దాం అనుకున్నాను. కానీ ఈ మధ్య నేను ఎక్కువ శారీస్ ఏం తీసుకోవట్లేదండి, ఎందుకంటే అసలు కట్టుకోవడమే కుదరట్లేదు. అందుకే ఇక డ్రెస్సెస్ తీసుకున్నాను. డ్రెస్సెస్లో కూడా నాకు ఫీడింగ్వి కావాల్సిన అవసరం ఉండే, అందుకోసం అని ఫీడింగ్ డ్రెస్సెసే తీసుకున్నానండి 3 కూడా. ఆఫర్స్ అన్నీ బాగున్నాయండి. శారీస్ కూడా 555కి 3 శారీస్ అని, 666కి 3 శారీస్ అని అలా చాలా ఉన్నాయండి ఆఫర్స్. ఒకసారి వెళ్ళి మీరు చూసేసేయచ్చు అవి కూడా. ఎంత బాగున్నాయంటే నాకు క్లాత్ బాగా నచ్చిందండి. అవి క్లాత్స్వి డ్రెస్సెస్వి అయితే. పాకెట్స్ కూడా వచ్చాయి. కట్ డ్రెస్కి అయితే రాలేదు కానీ స్ట్రైట్ లైన్. ఇది ఫ్రాక్ డ్రెస్సెస్కి మాత్రం 2 డ్రెస్సెస్కి కూడా పాకెట్స్ వచ్చాయండి. నాకైతే రీజనబుల్ అనిపించింది ప్రైజెస్. నాకైతే చాలా నచ్చాయండి. చున్నీస్ అయితే ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే ఇప్పుడు వేసేసుకోవాలా అన్నట్టుంది. మీకు ఆ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు నేను పెట్టాను అవి కూడా. ఎంత బాగున్నాయంటే సెలవు డ్రెస్సెస్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత నేను ఇలా షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేయడం అండి. ఆన్లైన్లోనే డ్రెస్సెస్ తీసుకోవడమే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అండి, గ్రీన్ కలర్ది. ఎంత బాగుందంటే కంఫర్ట్ అనిపించింది. రెగ్యులర్గా అంబ్రెల్లా కట్ వేసుకొని కట్ డ్రెస్ అలా వేసుకుంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి సెకండ్ మెరూన్ డ్రెస్ అండి. ఎంత బాగుందంటే నాకు కంఫర్ట్ అనిపించింది. కాకపోతే మా హస్బెండ్ అంటున్నారు లెంత్ ఎక్కువైంది అని. చూడాలి ఇక అది. ఇది థర్డ్ డ్రెస్ పర్పుల్ కలర్. నేను ఎప్పటి నుంచో ఈ కలర్ శారీస్ కూడా తీసుకుందామని అనుకుంటున్నాను, కానీ ఆ డ్రెస్ అయితే తీసేసుకున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.